మా యూస్ ఒక పెద్ద వేప వృక్షాన్ని ఒక చిన్ని కంటైనర్లో మిద్దె పైన మనం పెంచుకోవచ్చు. చూడండి, ఈ ప్లాంట్ ఒక చిన్ని కంటైనర్లో ఉందండి. పోయిన ఒక స్టీల్ బకెట్లో ఈ ప్లాంట్ని 6 ఇయర్స్ అవుతుందండి ఈ ఇయర్కి. అండ్ 2 ఇయర్స్ బ్యాక్ నుండి మనకి ఫ్లవరింగ్ వస్తుంది, కానీ ఫ్రూట్ అయితే రాలేదు. ఈ ఇయర్ చాలా విపరీతంగా ప్రతి స్టెమ్కి ఉందండి ఫ్లవరింగ్. అండ్ ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అనేవి మనకి ఫ్రూట్స్ వస్తాయండి ఈ ఫ్లవర్స్ నుండే. చూసారు కదండి, మిద్దె పైన ఒక చిన్ని కంటైనర్లో ఒక పెద్ద మహావృక్షం అండి. వేప వృక్షం అంటే చాలా పెద్దది, కానీ చిన్ని కంటైనర్లో కూడా అంత వృక్షాన్ని బంధించి మనం చిన్నగా ఇలా పెంచుకోవచ్చు, ఒక బోన్సాయి ప్లాంట్గా అని ఇప్పుడు మనకు అర్థమైంది కదండి. అంటే ఏంటి, నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అంత పెద్ద వృక్షాన్ని ఇంత చిన్న కంటైనర్లో పెంచుకుంటున్నాను కాబట్టి. నాతో పాటు మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదండి. చిన్నప్పుడు ఈ వేప పళ్ళు కోసం నేను తోటల్లో మంచి ఏప్రిల్ మే మంచి ఎండల్లో వెళ్ళి వేరుకుని తినేదానండి. కానీ ఇప్పుడు నేనే పండించుకుంటున్నాను ఈ ఫ్రూట్స్. అంటే నాతో పాటు మీరు చాలా చాలా హ్యాపీగా ఇంకా ఫీల్ అవుతున్నారు కదండి. చూస్తారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.